హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము ఫార్మా న్యూస్ గురించి చర్చించుకుందాం. చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. అండ్ ఈ వీడియోలో మనము 2 రకాల కంపెనీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆ 2 రకాల కంపెనీల్లో ఒకటి ఫ్రెషర్స్ కనుకుంటే ఇంకొకటి ఎక్స్పీరియన్స్ వాళ్ళ కోసం అని చెప్పొచ్చు. ముఖ్యంగా టైటిల్లో పెట్టినట్టు డాక్టర్ రెడ్డిస్ జాబ్స్ గురించి చర్చించుకోవాలంటే ముందుగా మీకు ఒక చిన్న కాంప్లిమెంట్ ఇవ్వబోతున్నాను. అది వచ్చేసి దానికంటే ముందు హెట్రో కంపెనీకి సంబంధించినటువంటి జాబ్స్ గురించి చర్చించబోతున్నాను. సో ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అంతేకాకుండా డాక్టర్ రెడ్డిస్ తాలూకు హెట్రో తాలూకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీరు నా ద్వారా డైరెక్ట్ డిస్కస్ చేయాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదేలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపాయన అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు మనం డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి హెట్రో వాళ్ళు అడుగుతున్నటువంటి వాకిన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో ఇవి వాకిన్ ఇంటర్వ్యూస్ కాబట్టి మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేలోపు వెమగల్ బెంగళూరులో ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ కాబట్టి ఎప్పుడు వెళ్ళాలి అన్న విషయం చూసుకున్నట్లయితే 23 నవంబర్ 2024 అంటే కమింగ్ సాటర్డే అని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ వివరాలు గమనించినట్లయితే మార్నింగ్ 9 AM నుంచి 3 PM వరకు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి హెట్రో కార్పొరేట్ ఆఫీస్ 7-2-A2 సనత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. సో మీరు ఇక్కడ సరిగ్గా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ ఇంటర్వ్యూస్ హైదరాబాద్ లో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రం బెంగళూరు లొకేషన్ లో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అంటే ప్రొడక్షన్ మరియు ప్యాకింగ్ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ ఏరియా ఆఫ్ వర్క్ చూసినట్లయితే గ్రాన్యులేషన్, కంప్రెషన్, కోటింగ్, బ్లిస్టర్ ప్యాకింగ్ మరియు బాటిల్ ప్యాకింగ్ కోసం అడుగుతున్నారు. సో ఇది పూర్తిగా ఫార్ములేషన్ విభాగం అని చెప్పొచ్చు. చాలా మంది ఫార్ములేషన్స్ లో ముఖ్యంగా ఫ్రెషర్స్ కి ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ITI, డిప్లొమా మరియు BSc చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ కి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఎలాంటి చోటు ఉండదు కాబట్టి ప్రతి ఒక్క ఫ్రెషర్ దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెషర్స్ కు మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే 2022, 23 మరియు 24 ఎవరైతే పాస్ అవుట్ అయింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే మీ అకాడమిక్ డాక్యుమెంట్స్, పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్కానర్ ని యూజ్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుండి ఈ స్కానర్ ని మీరు స్కాన్ చేయగానే ఒక అప్లికేషన్ ఫామ్ లాగా మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ లో మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే చాలు మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుందని చెప్పొచ్చు. సో ఇది హెట్రో వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కు మాత్రమే కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో కానీ బెంగళూరులో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ జాబ్స్ అని చెప్పొచ్చు. సో మీ టైటిల్ లో చూసినటువంటి డాక్టర్ రెడ్డిస్ జాబ్స్ ఇదే అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ సరిగ్గా గమనించినట్లయితే 11 రకాల డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు. చాలా హ్యూజ్ సంఖ్యలో అడగడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు దీన్ని గమనించి ఎవరైతే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకు యూటిలైజ్ అవుతుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే వీళ్ళు డాక్టర్ రెడ్డిస్ అని చెప్పి కెరీర్ ఎక్స్పో ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్, ఆడవాళ్ళ కోసం మాత్రమే ఈ రిక్రూట్మెంట్ జరగబోతుందని చెప్పొచ్చు. చాలా మంది ముఖ్యంగా గర్ల్స్ ఉమెన్స్ కి మాకేం ఫార్మా ఇండస్ట్రీస్ లో జాబ్స్ లేవా అని అడుగుతుంటారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇది పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అది వచ్చేసి నవంబర్ 24 అంటే కమింగ్ సండే అని చెప్పొచ్చు. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి బాచుపల్లి అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ టైమింగ్ వివరాలు చూసుకున్నట్లయితే మార్నింగ్ 9 AM నుంచి ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఓన్లీ ఫర్ గర్ల్స్, అది కూడా ఎవరైతే మినిమం 2 years నుంచి మాక్సిమం 7 years వరకు ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెను ఎక్కడ అన్న విషయం చూసుకున్నట్లయితే లీడర్షిప్ అకాడమీ, డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్, బాచుపల్లి, హైదరాబాద్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ల వారిగా ఇప్పుడు మనం చర్చించుకున్నట్లయితే ముందుగా వేర్ హౌస్ కోసం అడుగుతున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మినిమం 2 years నుంచి మాక్సిమం
7 years వరకు ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎనీ సైన్స్ గ్రాడ్యుయేట్, బీఎస్సీ కావచ్చు, ఎంఎల్టీ కావచ్చు, ఎనీ సైన్స్ గ్రాడ్యుయేట్ ఏదైనా కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేలోపు డిఎస్, యూఎస్పీ, డిఎస్పీ కోసం అడుగుతున్నారు. అంటే ఎక్స్పీరియన్స్ వచ్చేలోపు మినిమం 2 years నుంచి మాక్సిమం 7 years వరకు ఎక్స్పీరియన్స్ ను అడగడం జరుగుతుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎంఎస్సీ చేసి ఉండాలి, లేదంటే బీఎస్సీ ఇన్ మైక్రోబయాలజీ కానీ, బీఎస్సీ ఇన్ బయోటెక్నాలజీ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, అది కూడా I&A కోసం అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేలోపు మినిమం 2 years నుంచి మాక్సిమం 7 years వరకు ఎవరికైతే రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్, బ్యాచులర్ ఇన్ I&A అండ్ ఎలక్ట్రికల్ స్టేషన్లు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంజనీరింగ్ క్యాలిబ్రేషన్ కోసం అడగడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేలోపు 2 to 7 years అండ్ క్వాలిఫికేషన్ వచ్చేలోపు బీటెక్ లో ఈఐఈ కానీ, ట్రిపుల్ ఈ కానీ, ఈసీఈ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిఎస్క్యూఏ క్వాలిటీ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేలోపు 2 to 7 years వరకు రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేలోపు మాస్టర్ ఇన్ బయోటెక్నాలజీ లేదంటే మాస్టర్ ఇన్ మైక్రోబయాలజీ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డిపిక్యూఏ క్వాలిటీ కోసం అడగడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేలోపు సేమ్ 2 to 7 years అడుగుతున్నారు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేలోపు మాస్టర్స్ ఇన్ బయోటెక్నాలజీ కానీ, మాస్టర్స్ ఇన్ మైక్రోబయాలజీ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనలిటిక్స్ క్వాలిటీలో ఉన్నటువంటి అనలిటిక్స్ కోసం అడుగుతున్నారు. 2 to 7 years ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్ వచ్చేలోపు మాస్టర్స్ ఇన్ బయోటెక్నాలజీ లేదంటే మాస్టర్స్ ఇన్ మైక్రోబయాలజీ చేసిన వాళ్ళు ఎవరైనా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఏక్యూఏ అది కూడా క్వాలిటీ కోసం అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి సేమ్ 2 to 7 years వరకు అడగడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేలోపు మాస్టర్స్ ఇన్ బయోటెక్నాలజీ కానీ, మాస్టర్స్ ఇన్ మైక్రోబయాలజీ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంజనీరింగ్ ఐటీ క్యూఏ కోసం అడుగుతున్నారు, అది కూడా క్వాలిటీ అని చెప్పచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేలోపు 2 to 7 years, క్వాలిఫికేషన్ వచ్చేలోపు మాస్టర్స్ ఇన్ బయోటెక్నాలజీ లేదంటే మాస్టర్స్ ఇన్ మైక్రోబయాలజీ చేసిన వాళ్ళు ఎవరైనా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాలిడేషన్ ఇంజనీరింగ్ క్వాలిటీ కోసం అడుగుతున్నారు. సో వాలిడేషన్ జాబ్స్ చాలా అంటే చాలా అరుదుగా లభిస్తుంటాయి, ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేలోపు 2 to 7 years, క్వాలిఫికేషన్ వచ్చేలోపు మాస్టర్స్ ఇన్ బయోటెక్నాలజీ కానీ, మాస్టర్స్ ఇన్ మైక్రోబయాలజీ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ LIMS కోసం అడుగుతున్నారు, అది కూడా క్వాలిటీ కోసం అని చెప్పొచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చేలోపు 2 to 7 years కోసం అడుగుతున్నారు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మాస్టర్స్ ఇన్ బయోటెక్నాలజీ, మాస్టర్స్ ఇన్ మైక్రోబయాలజీ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఈ ఇంటర్వ్యూస్ కి ఒక పీజీ వాళ్ళే కాకుండా బి ఫార్మసీ, ఎం ఫార్మసీ క్యాండిడేట్స్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, లేడీస్ కి అందరికీ ఇది ఒక చక్కటి అవకాశం కింద మనం చెప్పుకోవచ్చు. చాలా మంచి అవకాశం. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. వన్స్ ఇది మీరు మిస్ అయ్యారంటే మళ్ళీ 1 or 2 years వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఏ ఒక్కరు కూడా, ముఖ్యంగా గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అండ్ ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలంటే వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ అవ్వడానికి QR కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ QR కోడ్ ను మీరు స్కాన్ చేసి ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ ను మీరు ఫిల్అప్ చేసినట్లయితే మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుందని చెప్పొచ్చు. ఆ తర్వాత మీరు డైరెక్ట్ 24th జరిగే ఈ వాకిన్ ఇంటర్వ్యూస్ కి డైరెక్ట్ మీరు అటెండ్ కావచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకు మాత్రమే కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే, ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో కానీ బెంగళూరులో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక లైక్ మాత్రమే. అలాగే ఫార్మా ఇండస్ట్రీ జాబ్స్ ఫ్రెషర్స్ అయితే హెట్రోకు ట్రై చేయండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే డాక్టర్ రెడ్డిస్ కి మీరు ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇది అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా జాబ్స్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా గైడెన్స్ కోసం మన ఫార్మా గైడ్ ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రెండు కంపెనీస్ కి సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వాళ్ళు ఏ విధంగా అడుగుతారు, మీరు ఏ విధంగా సమాధానాలు చెప్పాలి అన్న విషయాన్ని మీరు నా ద్వారా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదెలా అంటే, మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ అయితే కమెంట్ రూపాయలు అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి, ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.